ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు రుచులు. మీకు గనక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం ఇక్కడ సింపుల్గా రొయ్యల ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇది అన్నంలో కలుపుకోవటానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 1 కేజీ రొయ్యలు తీసుకొని ఉప్పేసి పసుపేసి కడుక్కున్నానండి. తర్వాత ఒక కళాయి తీసుకొని మనం శుభ్రం చేసిన రొయ్యలన్నిటినీ కూడా ఈ కళాయిలో వేసుకోవాలి. తర్వాత ఈ కళాయిని మనం స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఇవి ఉడికించుకోవాలండి. దీంట్లో నుంచి రొయ్యల్లో నుంచి ఆటోమేటిక్గా వాటర్ వస్తాయి. ఆ వాటర్ వచ్చిన వెంటనే మనం మూత తీసి దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఈ రొయ్యలన్నిటినీ కూడా ఉడికించుకోవాలి. ఇలా చేయటం వలన ముక్కలు బాగా ఉడుకుతాయండి. అలాగనే ముక్కకి బాగా ఉప్పు కూడా పడుతుంది. ఈ వాటర్ అంతా కూడా పోయే వరకు మనం మూత పెట్టుకొని ఈ రొయ్యలన్నిటినీ కూడా ఉడికించుకోవాలండి. అంతేనండి. ఇదన్నిటిని కూడా ఉడికించుకోవటం వలన రొయ్యల్లో ఉన్న నీసు వాసన కూడా పోతుంది. ఈ మూత పెట్టి ఉడికించుకోండి. తర్వాత దీంట్లోకి మనకు కావాల్సిన ఆనియన్స్, ఇక్కడ నేను ఒక 3 ఆనియన్స్ 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. దీంట్లోకి మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. దీంట్లో మనం 3 స్పూన్స్ ధనియాలు, అలాగనే 1 స్పూన్ జీలకర్ర, అలాగనే ఒక 1/2 స్పూన్ మిరియాలు కూడా వేసుకోవాలండి. మిరియాల ఫ్లేవరు బాగుంటుంది చాలా కర్రీలోకి. ఈ 3 వేసుకొని మనం మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలండి. ఆ తర్వాత దీంట్లోకి ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఒక 10 వెల్లుల్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, రొయ్యల్లో నుంచి వాటర్ అంతా పోయాయి. ఆ తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే కళాయిలో ఇక్కడ నేను ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. కొంచెం రొయ్యల్లోకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. నేను 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చిని వేసుకొని వీటిని మనం కొంచెం దోరగా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలండి. తర్వాత ఒక 2 కర్రీ లీవ్స్ కూడా వేసుకొని మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ మొత్తాన్ని కూడా వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలండి. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ మొత్తం కూడా బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం 2 మినిట్స్కి ఒకసారి వేయించుకుంటూ ఉండాలి. ఇలాగ బాగా వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్నటువంటి రొయ్యలు మొత్తాన్ని కూడా దీంట్లో వేసుకొని ఈ కర్రీ మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలండి. సిమ్లోని పెట్టుకునే చేయాలి. తర్వాత దీంట్లోకి 1 స్పూన్ పసుపు, మీ టేస్ట్కు తగ్గట్టుగా కారం, నేను ఇక్కడ 1 స్పూన్ వేసుకున్నానండి. వేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా కర్రీలో కలిసే విధంగా కలుపుకొని దీన్ని బాగా మనం సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి 2 నిమిషాలకు ఒకసారి. దీనికి కంపల్సరీగా మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకోవటం వల్ల కూర అంతా కూడా దగ్గర పడి బాగా ఉడుకుతుందండి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ వేసుకున్న మసాలా మొత్తాన్ని కూడా దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ మసాలా అంతా కూడా కర్రీలో కలిసే విధంగా బాగా కలుపుకొని దీన్ని కాసేపు ఆయిల్లో వేగనివ్వాలండి. మసాలా అంతా కూడా కర్రీకి పట్టేటట్టు ఆయిల్లో వేగనివ్వాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత దీన్ని కొంచెం పుదీనాతో కొంచెం కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకోవాలండి. ఈ 2 ఫ్లేవర్స్ కర్రీకి చాలా టేస్ట్ని ఇస్తాయండి. ఇదంతా కూడా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయిన తర్వాత వీటన్నిటిని కూడా కూరలోకి కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా మంచిదండి. రొయ్యల్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. మీరు ట్రై చేయండి.